కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఏదో జడలు ధరించడము, ఇక్కడ అన్ని కూడా మరి రకరకాల మాలలు ధరించడము, షో చేసుకోవడము, ఇదంతా ఆధ్యాత్మిక అనిపించుకోదు. సాధారణంగా ఉండాలి వేష భాష. భాష అదేదో గాంధీకంలో మాట్లాడుతూ ఎవరికి అర్థం కాకుండా వాడికి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మిక అనిపించు. అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు. మన వేషం కానీ మన భాషం కానీ సామాన్యంగా ఉండవాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్. తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థుడిగానే ఉండాలి, గృహస్థ జీవనం అవలంబించాలి, మరి అందులోనే ఆధ్యాత్మికతను రంగరించాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి, మరి 12 గంటలు ప్రాపంచిక జీవితానికి, 12 గంటలు ఆధ్యాత్మిక జీవితానికి. కనుక ఇక్కడే దాన్ని రంగరించాలి. సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్. తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి. మనకు అంత శక్తి ఉంది, ఆత్మశక్తి అనంతం. ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించాలి. నాకు తలకాయ నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోకూడదు, నేను ధ్యానం చేయాలి. నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోకూడదు, మందులు తీసుకోకూడదు, నేను ధ్యానం చేయాలి. నా దగ్గర అంత శక్తి ఉంది, నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది. కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు. కనుకనే డాక్టర్ దగ్గర పోకూడదు, మందులు ఏవైతే తీసుకోకూడదు, అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అన్నది మౌలికమైన సూత్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో, నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో. ఎలా? ధ్యానవిక యోగివిక నాయన అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము.